ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2,07,50,000 రూపాయల రుణ చెక్కులను ఎమ్మెల్యే గణేష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి మహాసంకల్పానికి కంటోన్మెంట్ నుంచి శ్రీకారం చుడుతున్నామని, ఈ రుణాలు అప్పులు కావు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం ఇస్తున్న పెట్టుబడులని, వీటిని ఇంటి ఖర్చులు కాకుండా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడానికి వినియోగించాలని, సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి పన్నులు కట్టే స్థాయికి మహిళలు ఎదగాలని ఇదే ముఖ్యమంత్రి విజన్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సూపర్ బజార్లు, బస్సులు, పెట్రోల్ బంకులు, గోదాములు, క్యాంటీన్ల నిర్వహణ వంటి వ్యాపారాలను మీతో చేయించాలనే సంకల్పంతో ఉందని మీరు కూడా ముందుకు రావాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఇది కేవలం చీర కాదు, తెలంగాణ ఆడబిడ్డలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి, ప్రేమకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి పథకం పారదర్శకంగా ప్రతి రూపాయి లబ్ధిదారుకు చేరుతోందని, కంటోన్మెంట్ నుంచి కోటీశ్వర్లైన మహిళలను తయారు చేసి సీఎం ముందు నిలబడతామని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి ప్రకాష్, బ్యాంక్ అధికారులు ప్రదీప్, నరసింహమూర్తి, ఆర్పీలు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంది ఇది స్పెషల్ కి గత ప్రభుత్వానికి ఏంది డిఫరెన్స్? ప్రాధాన్యత ఇవ్వడం, ప్లస్ గ్రూప్ల నుంచి మహిళా బజార్, సూపర్ బజారు, బస్ డిపో ఇలాంటి లోన్స్ ద్వారా, చేయూత పథకాల ద్వారా ఆడవాళ్ళకి సహకారం చేస్తారు. దాని గురించి అచీవ్మెంట్స్ ఇంతకుముందు ఉంటేనా ఇట్లా 10 సంవత్సరాల్లో లేదు. ఏమమ్మా తల్లి ఏమన్నా ఉండే అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ చేస్తుందని ఈ గవర్నమెంట్ లో ఏమేమి చేంజ్ చెప్పండి. ఇలా అంటే ఇప్పుడు గలీలలో హాస్పిటల్స్, స్టడీ కేంద్రాలు, సన్న బియ్యం అప్పుడు అంటే కొన్ని రోజులు వచ్చి మళ్ళీ స్టాప్ అయిపోయినండి బియ్యం. ఇప్పుడు అట్లా కాదు, సన్న బియ్యం వస్తుంది. ఈ బస్ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి. మాట్లాడుకున్నది మహిళలు బాగుండాలా, కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న విధానం గురించి, ఆ బస్తీలలో మౌలిక వసతులు, ఈ క్లీన్ అండ్ గ్రీన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏముంది వ్యత్యాసం? గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిఫరెన్స్ ఏదని అడుగుదామని అడుగుతున్నా. ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏం బాగుంది అనేది? ఫ్రీ బస్సు ఏం కావాలి గవర్నమెంట్ నుంచి? లోన్లు ఎంత వస్తుందమ్మా ఇప్పుడు? ఇంతకుముందు ఎంత వస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో? 5 lakhs వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 20 lakhs ఇస్తుంది. ఇప్పుడు పెద్దగా మిమ్మల్ని కూడా పెద్ద వ్యాపారవేత్తలు చేయాలన్న ఆలోచన ఎవరిది? అవునా కదా? అమ్మ పేరు కవితమనే చెప్పింది. బాగా డబ్బులు సంపాదించుకుని ప్రజలకు నష్టమైందని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. చిన్న చిన్న బిజినెస్ లో కూడా లోన్ ఇప్పిస్తున్నారు. అన్ని తీర్ల లేడీస్ కి అయితే లోన్ రూపకంగా చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అయితే. ఏంటంటే మనం బతకడానికి ఇచ్చారు, ఈ రోజు మనం కూడా ఎదగడానికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ముందు ఇప్పుడు వచ్చే లోన్లు వ్యాపారం చేసుకోవచ్చు, మేము కూడా అంచనా ఎదగవచ్చు, మా కళలని సాకారం చేసుకోవచ్చు అంటారు. నిజమా కదా? మాట్లాడాలి. ఈరోజు 2 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయలు తీసుకుంటున్న మా మహిళా అక్క చెల్లెలు ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు. కుటుంబంలో ఒక్క మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. అదే మహిళా సంఘాలు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపారంలో ముందంజలో నడవాలని ఒక ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలని ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలని, అందులో భాగంగానే ఈరోజు మీకు లోన్లు ఇవ్వడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రకాష్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, బ్యాంక్ మేనేజర్లకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీకు ఈ పనులన్నీ చేస్తున్నామంటే మీ ఆశీర్వాదంతో సాకారం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది కొన్ని విషయాలు ఏంటంటే, ఏదైతే మీకు లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్స్ పైసలు ముందు సరిపోయేది కాదు. మీరు ఈ పైసలని వ్యాపారానికి ఖర్చు పెడితే ఆ డబ్బులు డెవలప్మెంట్ అవుతుంది, దాని ద్వారా లాభాలు వస్తుంది. అందరూ ఆర్థికంగా ఎదగాలి, అందరూ వ్యాపారవేత్తలు కావాలి. ఏ బస్సులలో అయితే ఉచితంగా ప్రయాణిస్తున్నామో ఆ బస్సులకు ఓనర్లు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు అనుకోని ఆశలతో ఎంతో మంది బలిదానాలు, త్యాగాలు చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వచ్చిన తెలంగాణలో ప్రజలు బాగుపడలే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బాగుపడారని
స్వయాన తన చెల్లె అయిన కల్వకుంట్ల కవిత గారే మన టీవీలలో రోజు చెప్తున్నారు, ప్రజలకు ఏం మేలు జరిగిందంటే కేసీఆర్ కుటుంబం జరిగింది. ఈ ప్రజలు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవలే అని. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఆనాడు ఈ స్కీములు ఇవ్వాలంటే 5 నిమిషాలు ఇస్తుండే, వాళ్ళు ఇలాంటి స్కీములకు ఇంట్రెస్ట్ చూపించలే.